నారాయణఖేడ్లోని ఎస్ఆర్ఆర్ మార్ట్లో అధిక రేట్ల అమ్మకాలు చేస్తున్నారు. కస్టమర్ పంచాంగమ గ్రామానికి చెందిన ఎంపీటీసీ విఠల్ తెలియజేస్తూ, నేను ఎస్ఆర్ఆర్ మార్ట్లో 5,000 సరుకులను కొనుగోలు బిల్లు ఇచ్చాను. నేను ఆ వస్తువుల రేటు చూసినట్లయితే 2,800 మాత్రమే సరుకు ఉందన్నారు. మొత్తంలో ఫ్రాడ్ చేస్తున్న ఎస్ఆర్ఆర్ మార్ట్ ఎక్కువ రేట్లను పెడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రజలకు చాలా మోసం చేస్తున్నారు. తెలియని వ్యవసాయ కూలీలకు మోసం చేస్తున్నారని, ఎస్ఆర్ఆర్ మార్ట్ లైసెన్సును రద్దు చేయాలని ఎంపీటీసీ విఠల్ తెలిపారు. సార్ నమస్కారం. నారాయణ సార్. ఇప్పుడు బిల్లులు ఏం వానికి ఏం అడుగుతాయి? నువ్వు వానికి ఏం అడుగుతావు? టోటల్ చేస్తే నీకు తెలుసు. వానికి ఏం అడుగుతావు? మనం మీకు అన్ని ఏం చెక్ చేయం. ఐటమ్ చూస్తే టోటల్ 3,100 అవుతున్నది. 4,198 ప్రింట్ అయ్యి వచ్చింది. వానికి సంబంధం ఏవైతే చెటాక్ పిస్తా తీసుకుంటే కిలో పిస్తా కొట్టేసినట్టు వాడు స్కాన్. ఇప్పుడు చెటాక్ పిస్తా తీసుకుంటే దానికి కిలో ఉన్నది. నువ్వే కొట్టినా బిల్లు? నువ్వే కొట్టినా బాబు? ఇట్లా రోజు ఎంత ఖరీదు వస్తాయి, ఎంతమంది వస్తాయి? మనం ఏం చూస్తాం? బిల్లు అనేది ఇచ్చేసిపోతాం. వెళ్ళిపోతాం. పైగా ఇప్పుడు పబ్లిక్ లో ఒకటి ఏమొచ్చిందంటే ఇక్కడ తక్కువ రేట్ ఉందని ఒకటి వచ్చింది. మరి మీరు గిట్ల చేస్తే ఎట్లా మీరు? అందుకే మనం 3-3 రాజ్యాలు నడిపిస్తుంది. మన తెలిసిన ఈ విధంగా అయింది. తెలియని మనకున్న చూపిస్తాం కదా. 128 రూపాయలు. 125 రూపాయలకు 1,280 రూపాయలు కొట్టారు. అదే బాబు, మీరు కీబోర్డ్ కొడతారా లేక స్కాన్ చేస్తే కొడతారా రేటు? లాగా దేనికి కింద పోతాం. ఇంతకుముందు స్కాన్ చేస్తే ఇప్పుడు స్కాన్ తీసుకుంటారు. స్కాన్ తీసుకోండి. మీరు చేతితో కొట్టారా? మీరు చేతితో కొట్టేస్తున్నా బాబు. ఏం కొట్టది? టక్ కొట్టుకుంటూ పోతున్నాం, మేము ఇచ్చుకుంటూ పోతున్నాం. వాళ్ళు పద్మశ్రీ అంత ఉంటుంది. ఎంత 128 ఉన్నది దీని మీద. ఎంత వచ్చింది దాని ఎంత కొట్టు మీరు? అదే 1,280 రూపాయలు అయిపోయి. అంటే ప్రతి ఐటమ్ మీద స్కాన్ చేసుకుంటా టోటల్ చూసుకుంటా చేస్తావు కదా. లూజ్ కాదు కదా, ఇది స్కానరే కదా. స్కానరే కదా. ఇప్పుడు డబుల్ స్కాన్ చేసి రాకుండా ఇప్పుడు 3,100 చిల్లర అవుతున్నది. 4,098 కట్టిన కస్టమర్ అనేది సేపు ఉండేటట్లు ఉండాలి. 4,900 నా టోటల్ బిల్లు కూడా తప్పే. ఇప్పుడు ఇది కొట్టినాం కదా ఆ బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు అదేనమ్మా. ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి కూడా ఇప్పుడు 4,000కి వెళ్ళి ఎంత అయింది? 3,138 టోటల్ మేవి గలత 4,098. ఈ 1,200 కలిపితే కూడా కొట్టు. ఫోన్ లో క్యాల్కులేటర్ లో కొట్టు. నేను పోలీసు వాళ్ళు పిలుస్తాను. వాస్తవమే కదా. ఎవరికి మోసం చేస్తారు? ఇప్పుడు ఈ 1,200 తీసుకున్నా కూడా నాతో 1,000 రూపాయలు లాసే. 1,200 తీసుకున్నా లాసే. అదే కదా. ఏమైంది? ఈ 1,200 ప్లస్ మరలా ఇది లాస్. తీసుకోండి. ఇది ఉండదు అన్న వాళ్ళకి. ఇది అద్దె వద్దు, అది ఉండదు. కంప్లైంట్ చేయడానికి వస్తుంది. కంప్లైంట్ చేయడానికి వస్తుంది కదా. మాట్లాడితే ఇప్పుడు ఒక్కరం కాబట్టి అందరూ తీసుకున్న అందరి క్లాస్ ఇప్పుడు ఎంతమంది మళ్ళీ